ఈ లెక్చర్ లో మనం nav bar అనే కాంపోనెంట్ కోసం చూద్దాం. సో మనకి బూట్ స్ట్రాప్ లో ఈ యొక్క nav bar లో మనం చూసినట్లయితే మనకి లింక్స్ ప్రొవైడ్ చేశారు, ఇన్పుట్ ఫీల్డ్స్ ప్రొవైడ్ చేశారు, అలానే డ్రాప్ డౌన్ బాక్సెస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇలా మనం ప్రతి వెబ్సైట్ కి కూడా హెడర్ పార్ట్ లో ఈ యొక్క nav bar ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను స్క్రీన్ సైజ్ ని తగ్గిస్తున్నానో అప్పుడు నా బూట్ స్ట్రాప్ తాలూకా nav bar అనేది వేరే ఫార్మాట్ లో కనిపిస్తుంది, ఇంక్రీజ్ చేసేటప్పుడు వేరే ఫార్మాట్ లో కనిపిస్తుంది కదా. డాట్స్ ఐకాన్స్ అన్ని కూడా నాకు ఈ యొక్క 3 డాట్స్ ఉన్నాయి కదా ఇందులో ఉన్నాయి, కానీ నేను ఇంక్రీజ్ చేసినప్పుడు అవన్నీ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం ఈ యొక్క రెస్పాన్సివ్నెస్ తో ఉండే nav bar ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో ఇప్పుడు మనం nav bar ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేను ఆల్రెడీ HTML ఫైల్ ని క్రియేట్ చేసుకొని CDN లింక్స్ ని నేను పేస్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను nav ట్యాగ్ తీసుకొని దానికి nav bar అని చెప్పి ఒక ప్రీ డిఫైన్ క్లాస్ ని అసైన్ చేస్తున్నాను. అందులో నేను కంటైనర్ ఫ్లూయిడ్ అనే డివిజన్ ని తీసుకుంటున్నాను. కంటైనర్ ఫ్లూయిడ్ ని మనం యూజ్ చేసినప్పుడు మనకి డివిజన్ మొత్తం కూడా ఆ కంటైనర్ మొత్తం కూడా 100% విత్ ని కవర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్ ని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, డాక్స్, ఎగ్జాంపుల్, ఐకాన్స్, థీమ్స్, బ్లాగ్ అని ఇవన్నీ కూడా ఒక లింక్స్ టైప్ లో ఉన్నాయి. సో దానికోసం నేను ఇక్కడ యాంకర్ ట్యాగ్ లింక్స్ ని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఇక్కడ బూట్ స్ట్రాప్ అని రాసుకుంటున్నాను. సో ఈ యొక్క బూట్ స్ట్రాప్ అనేది నాకు యాంకర్ ట్యాగ్ లో అవుట్పుట్ చూపిస్తాను. చూసారా, ఇక్కడ నాకు బూట్ స్ట్రాప్ అనేది ఒక లింక్ ఫార్మాట్ లో వచ్చింది. అలా కాకుండా నాకు జస్ట్ నార్మల్ టెక్స్ట్ లో రావాలి అంటే నేను ఒక ప్రీ డిఫైన్ క్లాస్ ని అసైన్ చేయాలి. అది ఏంటి అంటే nav bar brand. ఓకే, ఎప్పుడైతే నేను ఇలా రాస్తానో అప్పుడు నా బూట్ స్ట్రాప్ అనేది ఇలా నార్మల్ టెక్స్ట్ కింద కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక బటన్ తీసుకుంటున్నాను. ఒక బటన్ ట్యాగ్ తీసుకొని ఆ బటన్ ట్యాగ్ కి నేను కొన్ని ప్రీ డిఫైన్ క్లాస్ ని అసైన్ చేస్తున్నాను. ఏంటి అంటే nav bar toggler అని చెప్పి. ఓకే, nav bar toggler అనే ప్రీ డిఫైన్ క్లాస్ ని యూజ్ చేయటం వల్ల మనకి nav bar లో టాగల్ అనే బటన్ మనకి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆ టాగల్ నాకు బటన్ ఫార్మాట్ లో వర్క్ అవ్వాలి కాబట్టి టైప్ ఈజ్ ఈక్వల్స్ టు బటన్ అనే వాల్యూ ఇచ్చాను. అలానే డేటా బిఎస్ టాగుల్ అనే అట్రిబ్యూట్ ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు కొలాప్స్ లో కనిపించాలి. ఆ టాగుల్ బటన్ లో ఉన్న కంటెంట్ నాకు కొలాప్స్ లో కనిపించాలి. అంటే ఫస్ట్ రీలోడ్ చేసేటప్పుడు అది నాకు కనిపించకూడదు. సో అలానే ఆ టాగుల్ బటన్ ని మనం క్లిక్ చేసేటప్పుడు ఒక కంటెంట్ నాకు టార్గెట్ అవ్వాలన్నమాట. సో అది ఏంటి అంటే తర్వాత చూద్దాం. ఇంకొక డివిజన్ తీసుకొని దానికి ఐడి నేమ్ ఇచ్చి ఆ ఐడి నేమ్ ని ఇక్కడ మనం టార్గెట్ చేసుకోవాలి. సో ఆ డివిజన్ లో ఇచ్చే కంటెంట్ ఏంటి అంటే డాక్స్, ఎగ్జాంపుల్స్ అని చెప్పి మనం బూట్ స్ట్రాప్ వెబ్సైట్ లో చూసాం కదా. ఇలా ఈ యొక్క కంటెంట్ అంతా కూడా మనం ఎందులో పెడుతున్నాం, ఇలాంటి టాగుల్ బటన్ లో పెడుతున్నాం. సో దానికోసం మనం వేరే ఒక డివిజన్ తీసుకొని అందులోని మనం ప్లేస్ చేసుకుంటున్నాం. ఏంటి, డాగ్స్, ఎగ్జాంపుల్స్ అవన్నీ. సో దాని తాలూకా ఆ డివిజన్ తాలూకా ఐడి నేమ్ ఇక్కడ ఇద్దాం. సో నేను ఆ డివిజన్ కి ఎగ్జాంపుల్ అనే ఐడి ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ఐడిని ఇక్కడ నేను టార్గెట్ చేస్తున్నాను. ఓకే, అలానే ఈ యొక్క బటన్ కి నేను ఏరియా కంట్రోల్స్ అని చెప్పి ఇస్తున్నాను అట్రిబ్యూట్. దానికి వాల్యూ nav bar content. ఓకే, అలానే ఇక్కడ నాకు ఫస్ట్ ఏరియా ఎక్స్పాండెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని చెప్తున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ నాకు పేజ్ అనేది రీలోడ్ అయ్యేటప్పుడు ఎక్స్పాండ్ అయ్యి నాకు కనిపించకూడదు అని చెప్పి. సో ఇందులో మనం స్పాన్ ఎలిమెంట్ ని తీసుకుందాం. ఆ స్పాన్ ఎలిమెంట్ కి ప్రీ డిఫైన్ క్లాస్ ని మనం అసైన్ చేద్దాం. ఆ క్లాస్ నేమ్ ఏంటి అంటే nav bar toggler ఐకాన్ అని చెప్పి ప్రీ డిఫైన్ క్లాస్ ని మనం యూజ్ చేద్దాం. సో ఇది ఎందుకు మనం యూజ్ చేస్తున్నాము అంటే సో ఇలాంటి ఐకాన్ అనేది మనకి nav bar లో కనిపించడానికి. దీన్ని మనం బటన్ లో ప్లేస్ చేసుకోవాలి. చూసారా, నాకు టాగుల్ బటన్ అనేది కనిపించట్లేదు ఎందుకంటే మనం ఏరియా కంట్రోలర్స్ అన్ని ఇచ్చాం కాబట్టి. ఎక్స్పాండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇచ్చాం కాబట్టి మనకి టాగ్లర్ బటన్ కనిపించట్లేదు.
అలానే మనం దానికి కొలాప్స్ అనే వాల్యూని ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ nav బార్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. ఎప్పుడైతే స్మాలర్ స్క్రీన్ సైజ్ని క్రాస్ చేస్తుందో నాకు nav బార్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ నేను nav బార్ ఎక్స్పాండ్ SM అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేసుకున్నాను. అంటే స్మాల్ విండో సైజ్ వచ్చేసరికి ఆ యొక్క స్మాల్ విండో సైజ్ క్రాస్ చేసినప్పుడు నాకు nav బార్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, సో మనం ఇంకా ఇక్కడ ఏ కంటెంట్ ఇవ్వలేదు కాబట్టి మనకి తెలియడం లేదు. చూసారా, ఎక్స్పాండ్ అయ్యి ఉంది ఫస్ట్ మనకి nav బార్ అనేది. ఎప్పుడైతే నేను డిక్రీజ్ చేస్తున్నానో నా nav బార్ అనేది ఈ యొక్క సింబల్లో వచ్చింది. సో ఇందులోనే కంటెంట్ మొత్తం ఉంటుంది. ఇంకా మనం ఈ యొక్క టాగల్ బటన్లో ఇంకా కంటెంట్ని మనం ప్లేస్ చేయలేదు. ఇప్పుడు చూడండి, ఆ టాగ్లర్ బటన్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే నా స్క్రీన్ సైజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. తక్కువ ఉన్నప్పుడు మాత్రమే కనిపించాలని చెప్పి రాసుకున్నాం. చూసారా, ఫస్ట్ నాకు అది కొలాప్స్లో ఉండాలి ఆ టాగ్లర్ బటన్. సో ఇప్పుడు మనం ఒక డివిజన్ తీసుకుందాం. ఆ డివిజన్లో కొలాప్స్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని ప్లేస్ చేద్దాం. అలానే ఎడిషనల్ క్లాస్ nav బార్ కొలాప్స్ అనేది ఇద్దాం. సో డివిజన్ కదా, డి. అలానే ఇక్కడ మనం టార్గెట్ చేసుకున్నాం కదా ఐడి. సో ఆ ఐడి నేమ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనం ఐడి నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఎగ్జాంపుల్ అని, లేకపోతే nav బార్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఏదైతే మనం ఐడి నేమ్ ఇస్తున్నామో ఆ ఐడి నేమ్ని మనం టార్గెట్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి. అప్పుడే మనం ఎప్పుడైతే ఈ యొక్క టాగ్లర్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇందులో ఉన్న కంటెంట్ అనేది మనకి కనిపిస్తుంది. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బూట్ స్ట్రాప్లో క్లాసెస్ నేమ్స్ని మనం చేంజ్ చేయకూడదు, ఎందుకంటే అవన్నీ ప్రీ డిఫైన్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో ఈ డివిజన్లో నేను అన్ఆర్డర్ లిస్ట్ని తీసుకుంటున్నాను. అన్ఆర్డర్ లిస్ట్కి ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. అది ఏంటి అంటే nav బార్ -nav అని చెప్పి. ఇప్పుడు ఈ యొక్క అన్ఆర్డర్ లిస్ట్లో నేను కొన్ని లిస్ట్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఆ లిస్ట్కి నేను nav ఐటమ్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, డాగ్స్, ఎగ్జాంపుల్, ఐకాన్స్, థీమ్స్, బ్లాగ్స్ ఇవన్నీ మనం లిస్ట్లో ఇస్తున్నాం. ఆ లిస్ట్స్ అన్నీ కూడా మనం యాంకర్ ట్యాగ్స్లో ప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఆ యాంకర్ ట్యాగ్కి nav లింక్ అని చెప్పి ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ యొక్క యాంకర్ ట్యాగ్ మధ్యలో డాగ్స్ అని కంటెంట్ ఇద్దాం. ఇలానే నాకు ఇంకొన్ని లిస్ట్స్ కావాలి కాబట్టి నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్, అలానే థీమ్స్, అలానే ఐకాన్స్, అలానే బ్లాగ్. ఓకే, సో ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, మన nav బార్ అనేది క్రియేట్ అయింది కొంచెం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మనకి బూట్ స్ట్రాప్లో ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్ ఉంది కదా, దాన్ని కూడా మనం ప్లేస్ చేద్దాం. దానికోసం నేను ఫామ్ ఎలిమెంట్ని నేను యూజ్ చేస్తున్నాను. ఫామ్, ఇక్కడ నేను రోల్ ప్లేస్ చేస్తున్నాను. ఏంటి అంటే సెర్చ్ అని చెప్పి. ఇందులో మనం ఇన్పుట్ని ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ నేను ఇన్పుట్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. ఆ ఎలిమెంట్కి నేను ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. బూట్ స్ట్రాప్లో మనకి ఫామ్ కంట్రోల్ అని చెప్పి ఒక ప్రీ డిఫైన్ క్లాస్ ఉంది. సో ఇన్పుట్ మనం ఎక్కువగా ఫామ్ వాటికి యూజ్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించిన ప్రీ డిఫైన్ క్లాసెస్ అన్నీ మనకి ఫామ్ దాంట్లో ఉంటాయి. సో ఫామ్ కంట్రోల్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేసి ఇక్కడ మనం టైప్ని సెర్చ్ కింద మార్చుకుందాం, ఎందుకంటే మనం అక్కడ సెర్చ్ సింబల్ రావడానికి. అలానే ఇన్పుట్కి ప్లేస్ హోల్డర్ యూజ్ చేస్తున్నాను. ఆ ప్లేస్ హోల్డర్ ఏంటి అంటే సెర్చ్ అని చెప్పి. సో ఇన్పుట్లో నాకు డిఫాల్ట్గా సెర్చ్ అని చెప్పి టైప్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, ఇన్పుట్ ఫీల్డ్ కూడా వచ్చింది. అలానే ఇక్కడ నేను ఒక బటన్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఆ బటన్కి btn అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. అలానే ఆ btnకి అంటే ఆ బటన్కి అవుట్లైన్ని అసైన్ చేస్తున్నాను. అలానే నాకు ఆ కలర్ లైట్ అని అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ బటన్కి టైప్ వచ్చేసి సబ్మిట్ అని ఇస్తున్నాను వాల్యూ. సో ఇక్కడ మనం కావాలి అంటే
సెర్చ్కి మనం ఐకాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ అయాన్ ఐకాన్స్ వెబ్సైట్ తాలూకా స్క్రిప్ట్ ట్యాగ్స్ని నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం సెర్చ్ ట్యాగ్ని యూస్ చేద్దాం. సెర్చ్ ఐకాన్ని ప్లేస్ చేద్దాం. ఇక్కడ నేను ఈ ఐకాన్ తీసుకుంటున్నాను. చూసారు కదా, నాకు సెర్చ్ ఐకాన్ వచ్చింది. సో మనకి ఇవన్నీ కూడా రైట్ సైడ్లోకి అసైన్ అయ్యాయి కదా. సో ఎందుకంటే ఇక్కడ మనం ఈ యొక్క డివిజన్ ట్యాగ్ని ఇక్కడే క్లోజ్ చేసేసాం కాబట్టి, సో నేను దాన్ని తీసేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి nav బార్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా, nav బార్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. అలానే నేను ఇచ్చిన ఐకాన్ కూడా ఉంది ఇక్కడ కదా. ఇప్పుడు దీన్ని మనం పర్ఫెక్ట్గా చేద్దాం. మనం ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఇచ్చామో దాని పేరెంట్ ఎలిమెంట్కి అంటే ఫామ్ ఎలిమెంట్కి మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేద్దాం. చూసారు కదా, ఎప్పుడైతే నేను ఫామ్ ఎలిమెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ అని రాశానో ఐకాన్ అలానే సెర్చ్ ఇన్పుట్ అనేది మనకి పక్క పక్కన వచ్చింది. సో నాకు బటన్లో ఏదైతే టెక్స్ట్ ఉందో అది నాకు డార్క్ కలర్లో కనిపించడానికి టెక్స్ట్ డార్క్ అని చెప్పి అసైన్ చేస్తున్నాను. అప్పుడు నాకు సెర్చ్ ఐకాన్ ఉంది కదా, అది నాకు డార్క్లో కనిపిస్తుంది. చూసారా, అలానే అవుట్లైన్కి కూడా నేను డార్క్ అని ఇస్తున్నాను. అప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేసి చూద్దాం. సో మనం బూట్ స్ట్రాప్లో ఇక్కడ ఉండే ఐకాన్స్ అన్నీ కూడా, ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి కదా, గిట్ హబ్, ట్విట్టర్ గురించి. సో ఈ ఐకాన్స్ అన్నీ కూడా మనం లిస్ట్లో కానీ డివిజన్లో పెట్టి ఈ యొక్క ఐకాన్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క డ్రాప్ డౌన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనం ఆల్రెడీ డ్రాప్ డౌన్కి సపరేట్గా ఒక కాంపోనెంట్ ఎలా తయారు చేయాలో ఓ వీడియో ఉంది కదా, అందులో మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ బూట్ స్ట్రాప్లో ఉండే డ్రాప్ డౌన్ని మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇన్పుట్ ఫీల్డ్ తర్వాత కాబట్టి ఫామ్ ఎలిమెంట్ని నేను క్లోజ్ చేసిన తర్వాత రాస్తున్నాను. అన్ఆర్డర్ లిస్ట్లో రాసుకుంటున్నాను. నేను అన్ఆర్డర్ లిస్ట్కి nav బార్ -nav అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. అలానే లిస్ట్ని కూడా అసైన్ చేస్తున్నాను. అది ఏంటి అంటే nav-item, అలానే డ్రాప్ డౌన్ అని చెప్పి ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. సో nav ఐటమ్ని నాకు డ్రాప్ డౌన్లో కనిపించడానికి. ఓకే, సో ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసి యాంకర్ ట్యాగ్కి nav లింక్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేద్దాం. అలానే డ్రాప్ డౌన్ టాగుల్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేద్దాం. ఇక్కడ నేను యాంకర్ ట్యాగ్ అనేది నాకు బటన్లా వర్క్ అవ్వడానికి రోల్ = బటన్ అనే వాల్యూని ఇస్తున్నాను. అలానే ఇక్కడ మనం అట్రిబ్యూట్ని యూజ్ చేద్దాం, డేటాబేస్ టాగుల్ అని చెప్పి. ఓకే, నేను ఎప్పుడైతే ఆ డ్రాప్ డౌన్ని క్లిక్ చేస్తానో అది టాగుల్ అయ్యేటప్పుడు నాకు డ్రాప్ డౌన్ ప్రాపర్టీస్తో ఉండడానికి రాసుకున్నాను ఇక్కడ. అలానే ఏరియా ఎక్స్పాండెడ్ అనే అట్రిబ్యూట్ని ఇక్కడ మనం యూజ్ చేద్దాం. దాని వాల్యూ నేను ఫాల్స్ ఇస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ నా పేజ్ అనేది లోడ్ అయ్యేటప్పుడు నాకు డ్రాప్ డౌన్లో ఉండే కంటెంట్ అనేది కనిపించకుండా ఉండడానికి నేను ఏరియా ఎక్స్పాండెడ్ ఫాల్స్ అని ఇచ్చాను. సో సపోజ్ ఇక్కడ నేను ఒక వర్జన్ రాస్తున్నాను, వర్జన్ 5 అని చెప్పి రాస్తున్నాను. కంటెంట్ నాకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ని క్రియేట్ చేసాం, కానీ డ్రాప్ డౌన్లో ఉన్న కంటెంట్ ఇంకా మనం రాయలేదు కాబట్టి ఇంకొక అన్ఆర్డర్ లిస్ట్ని తీసుకుంటున్నాను. లిస్ట్లోనే ఇంకొక అన్ఆర్డర్ లిస్ట్ని తీసుకుంటున్నాను. అన్ఆర్డర్ లిస్ట్కి డ్రాప్ డౌన్ మెన్యూ అని చెప్పి ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, ఈ అన్ఆర్డర్ లిస్ట్లో మళ్ళీ లిస్ట్స్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, బూట్ స్ట్రాప్లో ఇలా కనిపించడానికి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను లిస్ట్లో రాస్తున్నాను. ఇప్పుడు లిస్ట్లో నేను కంటెంట్ని ప్లేస్ చేస్తున్నాను, వర్జన్ 5 అని చెప్పి. అలానే లిస్ట్కి నేను ప్యాడింగ్ అప్లై చేస్తున్నాను, ప్యాడింగ్ 3. ఫస్ట్ మనం క్లాస్ అట్రిబ్యూట్ ఇచ్చి తర్వాత ప్యాడింగ్ అనేది అసైన్ చేయాలి. దాని తర్వాత నేను ఇంకొక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వర్జన్స్ అని కంటెంట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ వన్ నాకు లింక్స్ కాదు కాబట్టి. చూడండి, ఫస్ట్ వన్ నాకు
లింక్ టైప్లో లేదు, ఇవన్నీ కూడా లింక్స్. ఫస్ట్ వన్ ఉండే ఈ V5 రిలీజ్ అనేది లింక్లో లేదు. సో అందుకోసమే నేను ఇక్కడ జస్ట్ నార్మల్ లిస్ట్, అలానే ఆ లిస్ట్కి ప్యాడింగ్ అప్లై చేసి వర్జన్ అని చెప్పి కంటెంట్ ఇచ్చాను. ఇప్పుడు నాకు తర్వాత నుంచి వచ్చే లిస్ట్స్ అన్నీ కూడా నాకు యాంకర్ ట్యాగ్లో ఉన్నాయి కాబట్టి లిస్ట్లో నేను యాంకర్ ట్యాగ్ తీసుకొని ఆ యాంకర్ ట్యాగ్కి డ్రాప్ డౌన్ ఐటమ్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని ఇస్తున్నాను. ఎందుకంటే డ్రాప్ డౌన్లో ఉండే ప్రతి ఐటమ్ కూడా మనం ఇప్పుడు యాంకర్ ట్యాగ్లో ప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ V4 లేదా V5 అనే వర్జన్ రాద్దాం. తర్వాత నేను ఒక హారిజాంటల్ లైన్ రావడానికి HR ట్యాగ్ని యూజ్ చేసి దానికి నేను డ్రాప్ డౌన్ డివైడర్ అని ఇస్తున్నాను. ఎప్పుడైతే నేను అలా ఇస్తానో నాకు హారిజాంటల్ లైన్ అనేది డ్రాప్ డౌన్లో వస్తుంది. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, ఎప్పుడైతే నేను డ్రాప్ డౌన్ యారోని క్లిక్ చేశానో అప్పుడు మాత్రమే నాకు మెన్యూ అనేది ఓపెన్ అయింది. సో ఫస్ట్ నేను యాంకర్ ట్యాగ్లో రాయలేదు, జస్ట్ లిస్ట్లో రాసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేయలేను. సో యాంకర్ ట్యాగ్లో రాశాను కాబట్టి ఇక్కడ నాకు V5 అనేది హోవర్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడు కూడా మనం ప్రీ డిఫైన్ క్లాస్ తాలూకా నేమ్స్ని మనం రాంగ్ రాయకూడదు. ఓకే, సో ఒకవేళ మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా ప్రీ డిఫైన్ క్లాసెస్లో మనకి అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు మనం ఇంకొన్ని లిస్ట్స్ రాద్దాం. ఇందులో ఎగ్జాంపుల్కి ఈ డ్రాప్ డౌన్ ఐటమ్ని నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను V4 రాస్తున్నాను, ఇక్కడ V3 రాస్తున్నాను, వర్జన్ 2 అలానే వర్జన్ 1. ఇప్పుడు మనం అవుట్పుట్లో చెక్ చేద్దాం. చూసారు కదా, సో మనం ప్యాడింగ్ అప్లై చేసాము ఫస్ట్ లిస్ట్కి కాబట్టి వర్జన్ దానికి ప్యాడింగ్ అనేది అప్లై అయింది. తర్వాత మనం హారిజాంటల్ లైన్స్ కూడా అప్లై చేసాం డ్రాప్ డౌన్ మెనూ లిస్ట్లో. సో ఇప్పుడు చూడండి, నేను నా స్క్రీన్ సైజ్ని డిక్రీజ్ చేసినప్పుడు నా nav బార్ అనేది మారిపోయింది కదా, ఇంక్రీజ్ చేసినప్పుడు మారింది, డిక్రీజ్ చేస్తున్నప్పుడు మారుతుంది. ఈ nav బార్లో ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఉండే కంటెంట్ అంతా కూడా నాకు ఇప్పుడు ఈ టాగుల్ బటన్లో ఉంటుంది. ఓకే, సో ఇలా మనం రెస్పాన్సివ్నెస్తో బూట్స్ట్రాప్లో మనం nav బార్ని క్రియేట్ చేయొచ్చు. ఈ యొక్క nav బార్ అనేది నాకు టాప్ పొజిషన్లో ఫిక్స్ అయింది కదా, అదే నాకు బాటమ్ పొజిషన్లో కావాలి అంటే ఇక్కడ నేను ఫిక్స్డ్ బాటమ్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే నేను దాన్ని యూజ్ చేస్తానో అప్పుడు నాకు ఈ యొక్క nav బార్ అనేది బాటమ్ పొజిషన్లో నాకు చూపిస్తుంది. చూసారు కదా, నా nav బార్ అనేది బాటమ్ పొజిషన్లో చూపించింది. సో ఇలా మనం nav బార్ని బూట్స్ట్రాప్లో క్రియేట్ చేస్తాం.